మెడలో కట్టుకోవాలి. ఎందుకు ఇక్కడ ఏమని పూజ చేశారు అంటే మంగళసూత్ర దేవతాయై నమః, దేవతాయై నమః, ప్రకృత్యై నమః అంటే అది జరిగే దైవత్తి. మామూలుగా దేవుడికి అయితే శివాయ నమః స్త్రీలింగం, దేవుడు అంటే పుల్లింగం. అందుకని దేవతల మెడలోనే కట్టుకోవాలి, అందుకని ఆడవాళ్ళు కట్టుకోవాలి. ఇక రెండవది పుణ్యమైనటువంటి మహోన్నతమైనటువంటి విశేషంలో ఈ మంగళసూత్రానికి 2 పీఠములు ఎందుకు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు. పుణ్యమైనటువంటి మన ఇరువురం కలిసి ఉత్తమమైనటువంటి సంతానాన్ని కందాం. మామూలు సంతానం కాదు, సంతానం కనడం వేరు, మంచి సంతానం కనడం వేరు. ఇక రెండవది మన ఇంటిలో మన ఇరువురం కలిసి పాడి పంటలతో కలగలాడుకుందాం. దివ్యమైనటువంటి పూలమాలను చదివేటువంటి సమయంలో నటేశ్వర శర్మ గారు దివ్యమైనటువంటి 2 మాటలు తెలియజేస్తారు ప్రయాణ సమయంలో. సార్ చూపించండి అందరికీ. అన్యోన్య బంధానికి చాలా పవిత్రమైనటువంటి బంధం. ఇంటికి వెళ్ళిన తర్వాత మందిరమై నీవే ఒక దేవతవై చక్కగా భర్త గారికి నమస్కారం చేయాలి, కాళ్ళు పెట్టుకోవాలి. ఆకూడదు, అప్పుడప్పుడు ఆనందంగా మాట్లాడే మరీ ఎక్కువ మాట్లాడుకోకూడదు. కొంచెం సంఖ్యలు వేసినావు, సంఖ్యలు వేసినావు.
అనేకదం తం ఏకదంతం అనేకదం తం ఏకదంతం మదోజ్ఞసుమార్జున సుస్వాంతం వినోదగరవర. జయ బలో గణేష్ మహారాజ్ కి. సత్యనారాయణ శాస్త్రి గారు ఎన్ని పిహెచ్డీ చేశారో చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఒక పిహెచ్డీ చేస్తేనే డాక్టర్ ఎన్ని పిహెచ్డీలు పెట్టుకున్నాం. ఆయన ఇన్ని పిహెచ్డీలు చేసి ఇంతమంది మాట్లాడగలుగుతున్నారు. ఆ మహానుభావుడు భగవత్ బంధువులారా, భగవత్ బంధువులారా, వినాయక కళ్యాణానికి మీరు తరలి వస్తే అని ఆయన అంటుంటే ఆ స్లోగా మాట్లాడటం, ప్రతి అక్షరం ఇందాక అక్కడ ఎదురుగోల్లో ఒక్కొక్క అక్షరాన్ని విడదీసి చదువుతుంటే ఎంత ఆనందంగా ఉన్నదో. దివ్యమైనటువంటి మంచి కంఠం. మహానుభావులు సోమయాజు గారు రోజు నమస్కారం చేస్తాడు వారి పాదాభివందనం. ఆయన నన్ను దీవిస్తూ ఉంటాడు. సహజంగా వేద పండితుడికి సాహిత్యంతో పరిచయం తక్కువగా ఉంటుంది. ఎవరైనా శ్లోకం చదివితే ఎందుకు శ్లోకం పరిస్థితి చదవాలి కదా. ఆయన కాళిదాసు అంత మహానుభావుడు. ప్రతి అక్షరాన్ని ఎంత నిదానంగా ఎంత చక్కగా స్పష్టంగా చదువుతారో. ఇక్కడ ఉన్నటువంటి మహానుభావులు తిరుపతి నుంచి వచ్చినటువంటి ఏదీపమైనటువంటి పండితులు. వేదనాదం ఈ ప్రదేశం అంతా మారుమ్రోగింది 3 రోజులు. ఒక్కటే ఒక ఉదాహరణ. ఒక్కసారి పందిరి చూడండి ఎలా ఒరిగిందో. ఒరిగి ఆగింది, అలాగే అయిపోయిందంటే. ఒరిగిన పందిరి అనాల. కానీ అలా ప్రకృతి యొక్క దివ్యమైనటువంటిదో ఈ శక్తి. సత్యనారాయణ శాస్త్రి గారు, అలాగే మన కృష్ణ శర్మ గారు మహామంత్రాలు ఇక్కడ కూర్చొని, ఇదిగో ఈ పొట్టిగా ఉంటుంది చూడండి, ఈ పేరు రాధిక, దివ్యమైనటువంటి ఆమె కూడా గొప్ప మంత్రవేత్త. ఎందుకని అంటే అందరూ వెళ్ళిపోయినారు, ఉరుములు వెలుగు తెలిసి ఉన్నారు. నేను లేను, కానీ నాకు వచ్చిన తర్వాత తెలిసింది అందరూ వెళ్ళిపోయినారు. అందరూ ఎవరింటికి వెళ్ళిపోయినారు. సంసార సాగరంలో పడి గిరిగిరలు కొట్టుకుంటున్నారు. కానీ వాళ్ళు అవి లేవు. భగవంతుడినే నమ్ముకొని ఆ భగవంతుడు ఏం చేస్తే అదే. స్వామి నీ పూజలు చేశాము, స్వామి నిన్ను అర్చిస్తున్నాము, ఏ లోపం చేశామని చేస్తున్నావు అనేటప్పటికీ అలాగే ఆగిపోయిందంటే. వాళ్ళు వచ్చి ఆ దేవుడు పంపించాడా అన్నట్టుగా వచ్చి ఆయన డబ్బులు ఇస్తూ ఉంటే పైసలు మేము కవర్లో పెట్టినాక చాటుపైన చూసుకున్నాం. కరెక్ట్ పైసలు కూడా తీసుకోలేదు. ఇంతకంటే స్వామివారి యొక్క ఇక్కడ నాట్యం చేశారనడానికి, వేదనాదం మారుమోగిందనడానికి మీరు ఎక్కడైనా ఇంతలోపు హోమగుండాలు చూసారా? ఇంత విశాలమైనటువంటి ప్రాంగణం చూసారా? చాలా కష్టం. ఏదైనా చక్రవర్తులు మేము చూసామండి, మేము చంద్రశేఖర్ గారు చేస్తుంటే మేము చూసాం, అది వేరు. ఏదో కేసీఆర్ గారు చేస్తుంటే అది వేరు. ఒక సామాన్యమైనటువంటి ఒక విశేషంలో ఒక పీఠాధిపతులు కూడా ఈ దివ్యమైనటువంటి యాగాలు నిర్వహించడానికి చాలా ఎంతో శ్రమ పడతారు. అంతటి శ్రమని మహానుభావులు వారు ఒక్కరే నిర్వహిస్తూ ఆయన యొక్క జీవిత ఆశయాలు చాలా ఉన్నాయి. ఇప్పటికి నేను ఇంతవరకు కొంచెం చూశాను, దూరం నుంచి చూస్తూ ఆహా ఓ
స్వామివారికి సత్యనారాయణ శాస్త్రి గారికి మంచి ఇష్టమైనటువంటి భక్తురాలు, అందరూ ఇష్టమే. ఆమె చాలా సహృదయురాలు. సంవత్సరం అయింది నన్ను చూసి. ఆమె నాకు పరిచయమే. ఆమె పేరు గుర్తులేదు, కానీ ఎంతో ఆప్యాయతగా పలకరించినటువంటి మంజుల గారు, చాలా సంతోషం. వారి ఆధ్వర్యంలో త్వరలోనే ఒక వారం రోజుల కార్యక్రమం కూడా జరగబోతోంది. మంచి నిర్వాహకురాలు, సమర్థురాలు. ఎన్ని లక్షణాలు ఒక నాయకులకు ఉండాలో అన్ని లక్షణాలు ఉన్నాయి. వారు వేదిక మీదకు వచ్చి వారి యొక్క భక్తి ప్రపత్తులతో పరిచయం, వేద నాదాన్ని పలికేటువంటి మహనీయుల యొక్క దివ్యమైనటువంటి మాటల వలన అసాధ్యములన్నీ సుసాధ్యమవుతాయి. గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. విష్ణవే నమః. విష్ణవే నమః. గురురాత్మేతి మూర్తిభేద విభాగిని. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఈశ్వరుడు, గురువు, ఆత్మ ఇవి వేరే వేరే. పరపరంతమాం బ్రాహ్మణ మాధవాం సవః ఘనధ్వాంత సహస్రభారమః నమస్తదేవాం సవః శతమానం భవతు సదాయః పురుషస్యేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఓకే సార్. నమో నమః. అనుసరణీయం. అయాచిత నటేశ్వర శర్మ గారు మా గురుతుల్యులు. ఆలయం నిర్మాణం అయ్యేటటువంటి సమయంలోనే గురువు గారు నాకు పరిచయం అయ్యారు. వారికి స్వప్నంలో మరకత గణపతి కనిపించి ఆయన సుప్రభాత స్తోత్ర ప్రపత్తి మంగళాశాసనాథులను మా గురువు గారి చేతనే రాయించుకున్నారు. ఆ పదజాలం ఎంత చక్కగా ఉంటుంది అంటే, శ్రీమన్మరకతం లక్ష్మీ గణేశం సత్యపూజితం కానాజీగూఢ నిలయం వందే సంకష్టారకం. అలాగే స్వామివారి సుప్రభాతం రాస్తూ ఆ సుప్రభాతంలో శ్రీమన్మనోజ్ఞ నిగమాగమ వాక్య గీత సదాత్మభూత లక్ష్మీ గణేశ భగవన్ తవ సుప్రభాతం అంటూ చక్కని సులలితమైనటువంటి మనోహరమైనటువంటి
श्रिये पद्महस्ते सुगन्धे प्रकटस्थलैः पुण्यजायमाने प्रमोदमाने पुत्रैः पौत्रैः श्रेयबद्धतां दीर्घमायुः। కృష్ణ శర్మ గారి గురించి నేను చెప్పాలి. అయితే శాస్త్రి గారు అందరి గురించి చెప్తున్నారు గనక వారి మీద ఉన్నటువంటి గౌరవంతో వీళ్ళిద్దరూ కొత్త పెళ్లి కొడుకు పెద్ద పెళ్లి కూతురు ఇప్పుడే కదా పెళ్లి చేసుకున్నారు. గణపతి వీరే అంటున్నారు కదా అందరూ. గణపతి స్వరూపమే స్వామి. గణపతి సంతోషం. గణపతి స్వరూపమే స్వామి మహానుభావ. అందుకని ఆమె సిద్ధి బుద్ధి అయితే మీరే చెప్పారుగా నా అదృష్టం అని. ఆ భార్య దొరకడం నాకే అదృష్టం అన్నారు కదా. సిద్ధి బుద్ధి సమేతంగా కదా మీ పెళ్ళప్పుడు అంటున్నాను చూశాను. కారణం అత్తగారట. ఎంత అదృష్టం అండి. అత్తగారిని కూడేటువంటి అల్లుడు దొరకడం ఆత్మ అదృష్టం. నన్ను అడిగితే మాత్రం మేము అల్లుడమే అంటాం. చాలా సంతోషం. అందరూ వేసుకోండి. అందరూ మేడం ముగించండి బాబు. దేవుడికి కూడా నూతన వస్త్రాలు దివ్యమైనటువంటి అది మాపుతుంది ఆమె. ఎందుకంటే ఇప్పుడు నేను కలవడానికి వీలేదు. రేపు 6 రోజుల ప్రోగ్రాం ఉంది. చాలా ఉన్నాయి ఆహారాలు ఆమెతో. మీ యొక్క శిష్యరికం దాని నుంచి మీ గురించి దివ్యమైనటువంటి ఆలయ నిర్మాణ మీ భక్తుల కొరకై ఉండాలి. ఇలాగే ఆనందంగా ఉండాలి. ఇంకా ఇలాంటి ధర్మ కార్యాలు చేయాలి. ఇలాంటి భక్తుల యొక్క కోరికలు నెరవేర్చాలి అని ఆమె మల్లె పూలతో దళదల దళదల కురిసిన ధర్మసాధుల వాన గమగమ పొంగిన పూర్ణిమ కౌముది. దళదల కురిసిన సన్నసాధుల వాన గమగమ పొంగిన పూర్ణిమ కౌముది. ఎప్పుడు కూడా నవ్వులు కళకళలాడుతూ ఉండాలి. పట్టుకొని వెళ్ళింది నుంచున్నారు. హంసతోలిక తప్ప మీద కూర్చున్నాడు రాముల వారు. ఈమె లోపలికి అడుగు పెట్టింది. ఏం మాట్లాడాలో తెలియదు. ఈయనకి ఆడవాళ్ళతో ఏం మాట్లాడాలో తెలియదు. ఆమెకి మగవాళ్ళతో ఎట్లా మాట్లాడాలో తెలియదు. అసలు భార్యాభర్తల పేరు అక్కడ పెళ్ళయింది కానీ లోపల ఏం జరగాలో తెలియదు. సరే రాగానే ఏదో మౌనం గదంతా మౌనం తాండవించింది. ఇందా నుంచి తప్పట్లు బట్టి మేళాలు మోగించిన ఇప్పుడు ఎంత నిశ్శబ్దంగా ఉందో ఇంతకంటే నిశ్శబ్దంగా ఉంది ఆ గది. ఏం చేయాలి రాముల వారు సీతమ్మను చూశారు. సీతమ్మేమో ఓరగా చూసింది. మరి తలకాయ ఎత్తితే బాగుంటుందిలే మొదటి రోజునే. తర్వాత మళ్ళీ వెళ్ళలేదా పక్క వాళ్ళు అడుగుతున్నారు ఏంటి అందుకే పురాణం చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలి. సరే దివ్యమైనటువంటి విశేషంలో రాముల వారు అన్నాడు గొంతు సవరించి. పోనీ ఏదో మాట్లాడబోతున్నాడు అనుకుంది. రాముల వారు ఏం చేశారంటే రా సీత కూర్చో పక్కనే కూర్చోమన్నాడు. అంది పాపం. సరే రాముల వారు ఎవరు లేరు కదా కూర్చున్నారు. ఎవరు మాట్లాడాలి ఏమని మాట్లాడాలి అసలు ఎలా మొదలు పెట్టాలి. మొట్టమొదటి మాట్లాడాడు. ఎలా పలకరించాలో తెలియక ముందు పేరుతో పిలుద్దాం అనుకున్నాడు. కొందరు భార్య ఉషే అంటారు, కొందరు ఏహే అంటారు, కొందరు పేరు పెట్టి పిలుస్తారు. రకరకాలు ఉంటాయి. సరే సీత ఏమిటంటే చౌడికి సీత నేను ఒక చిత్రమైనటువంటి విశేషం నేను విన్నాను స్వామి. రాముల వారు ఇంత కళ్ళు చేసి చూశాడు. అసలే కళ్ళు పెద్దవి రాముల వారి. ఏమిటి ఏమి ఇలా చల్లేటువంటి పూలన్నీ ఉండండి ఆమె చూస్తుంది. చెప్పిన తర్వాత చేయాలి. ఈ ఆనందంలో చాలా ఆనందం సంతోషం వేళ మీరు చేస్తారు. జీవన
రాధిక జీవన మరి ఎవరి రాధ ఎక్కడుంటుంది ఈమె ఏ పుస్తకం? అబ్బో ఎంత సిగ్గులో ఎంత ఆనందం. ఇవ్వాలి. ఎంత వర్ణించినా ఎంతసేపు వర్ణిస్తాం. కొంత దూరం వచ్చినాక మాటలు ఉండవమ్మా, నీకు అన్నీ తెలుసు కదా. అదే కొంతవరకే మాటలు ఏం చేస్తామంటే ఆ తర్వాత మాటలు ఉన్నాయంటే అక్కడ వేరే నటేశ్వర శర్మ బాగా నటిస్తున్నారు. ఇది కూడా అద్భుతంగా ఆశీర్వదిస్తూ ఒకసారి వాళ్ళు కానివ్వండి. మీరు కానివ్వండి. అబ్బాయి వద్దు అంటున్నా. కాదు ఇంకొంచెం ఆమె వద్దన్నా మీరు శ్రీరామ్ నరక స్వచ్ఛ స్వచ్ఛ వచ్చిన కవితల్ని చదివితే మనకు అటువంటి అనుభూతి కలుగుతుంది. వాళ్ళ శ్రీమతి డాక్టర్ లావణ్య గారు తెలంగాణ విశ్వవిద్యాలయంలో